కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా కేంద్రంలో జరిగిన పేలుడు ఘటన విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 23 మంది మరణించారు. సుమారు 9 నుంచి 12 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులకు జీజీహెచ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. పేలుడు తీవ్రత అధికంగా ఉండటంతో మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో అధికారులు ఇప్పటివరకు 11 మందిని మాత్రమే అధికారికంగా గుర్తించారు. ఇక సీఎం చంద్రబాబు మృతుల కుటుంబాలకు 20 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రధాని మోదీ మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఇక బాధితులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయ్ లైవ్ ద్వారా అందిస్తారు కాకినాడ నుంచి. ఉదయ్ చెప్పండి, అక్కడ పరిస్థితి చూస్తే చాలా విషమంగా ఉందని తెలుస్తోంది. అక్కడ తాజా అప్డేట్ ఏంటి? నిన్న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు కాకినాడ జిల్లాలోని వేట్లపాలెంలో ఒక బాణాసంచా తయారీ కేంద్రంలో ఈ పేలుడైతే సంభవించింది. 31 మంది వరకు ఆ సంఘటనా స్థలంలో ఉన్నారని చెప్తున్నారు. అందులో నిన్న ఈ విస్ఫోటనం సంభవించినప్పుడు 21 మంది అక్కడ సంఘటనా స్థలంలోనే మరణించారు. మిగిలిన వారిని కాకినాడ జీజీహెచ్ అయితే తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్తున్నారు. ఈ రోజు తెల్లవారుజామున మరో 2 మరణించారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. నిన్న అర్ధరాత్రి జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే బాధితులను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు. వారికి బాధితుల కుటుంబ సభ్యులకైతే భరోసా ఇచ్చారు. ప్రభుత్వం నుంచి వారిని అన్ని విధాలు ఆదుకుంటామని ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఈ సంఘటన గురించి మాట్లాడుతూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం, అలాగే 8 మంది పనిచేసే చోట 31 మందిని పనిచేయించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. అలాగే ఇక్కడ ప్రమాదానికి ముఖ్య కారణం ఏంటనేది ఇంకా తెలియరాకపోవడం అయితే గమనించదగ్గ విషయం. పోలీసులు దీనిపై పూర్తిగా వైఫల్యం చెందారని చెప్పుకోవచ్చు. అసలు ప్రాథమిక విచారణ ఎంతవరకు వచ్చింది, అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటనే విషయాలు కూడా ఇప్పటివరకు వెలుగులోకి రాకపోవడం కూడా ఒక ముఖ్య కారణంగా చెప్తున్నారు. అసలు ఇంత పెద్ద ప్రమాదం సంభవించినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం కొంతమంది మంత్రులు సంఘటనా స్థలాన్ని సందర్శించి అక్కడ ఈ బాధితుల బంధువులను వారికి భరోసా ఇచ్చిన నేపథ్యంలో అసలు ఇంత పెద్ద సంఘటన అసలు ఎలా జరిగింది అనేది ఒక ప్రాథమిక విచారణ అయితే నివేదిక అయితే ఇంతవరకు బయటకు రాకపోవడం అనేది కూడా ఒక ముఖ్య విషయంగా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఘటన వివరాలను అయితే నిన్న రాత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సామలకోట మండలం వేట్లపాలెం వద్ద అయితే బాణా తయారీ కేంద్రం యూనిట్ లో జరిగిన ప్రమాదంలో ఎవరు అనుమతులు విషాదకరమైన సంఘటన అని చెప్పడం జరిగింది. అనుమతులు తీసుకున్నారు, యాజమాన్యాలు అయితే నిబంధనలు పాటించడం లేదని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇలాంటి సంఘటనలు యాజమాన్యాలే బాధ్యత వహించాలని కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇక్కడికి వచ్చే ముందు అలాగే ఇక్కడ చంద్రబాబు నాయుడుతో తాను పూర్తిగా మాట్లాడానని కూడా ఆయన చెప్పడం జరిగింది. నిన్న ప్రత్యక్ష సాక్షులు చెప్పడం దాన్ని బట్టి చూస్తే ఇక్కడ ఈ సంఘటన జరగక ముందు అయితే 60 మంది ఇందులో పనిచేసేవారని చెప్తున్నారు. అయితే నిన్న ఈ సంఘటన జరిగిన రోజు పెన్షన్లు తీసుకోవడానికి కొంతమంది బయటికి వెళ్ళడం, అలాగే ఇక్కడ ఆ రోజు ఆ గ్రామంలో ఒక వివాహ వేడుక ఉండడం, అక్కడ మరికొంతమంది ఆ వివాహ వేడుక వెళ్ళడం వల్ల కూడా పెను ప్రమాదం తప్పిందని చెప్తున్నారు. మీరు ఏమవుతారు? ఆయన ఈ ప్రమాదంలో సుమారు 31 మంది అయితే సంఘటనా స్థలంలో ఉన్నారని చెప్తున్నారు. అందులో 21 మంది అయితే ఈ విస్ఫోటనం జరిగిన వెంటనే అక్కడికక్కడే మరణించారు. ఈ మృతదేహాలు కూడా తునాతునకలు అయ్యాయి. అసలు గుర్తుపెట్టలేనంత విధంగా అయితే ఆ మృతదేహాలు అయితే చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అందులో సుమారు 20-30 అడుగుల ఎత్తుకైతే ఈ మృతదేహాలు అయితే ఎగిరిపడ్డాయని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అక్కడ పంట పొలాల్లో అయితే ఈ మృతదేహాల తాలూకా అవయవాలు అయితే ఎగిరిపడ్డాయి. వాటిని అన్నింటినీ సేకరించి అక్కడైతే ఈ మార్చురికి అయితే తరలించారని చెప్తున్నారు. ఇక్కడ ఈ జీజీహెచ్ వద్ద అయితే అసలు పరిస్థితి అయితే చాలా హృదయ విదారకంగా ఉంది. బంధువుల ఆర్తనాదాలు ఆక్రోశంతో అయితే ఈ జీజీహెచ్ అయితే నిండిపోయింది. తమ మిగిలిన 9 మంది అయితే ఇంకా చూసుకుంటున్నారు. వారికి ఏ విధంగా ఎలా ఉంది వారి పరిస్థితి అనే దాని మీద కూడా ఒక ఖచ్చితమైన క్లారిటీ అయితే వైద్యులు ఇవ్వడం లేదని చెప్తున్నారు. మీరు చెప్పండి, అసలు మీ తాలూకా ఎవరైనా బంధువులు ఇక్కడ ఉన్నారా? అది ఏం జరిగింది? ఎవరు లేదు. ఇక్కడ ఉన్న వారైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు తమ బంధువులకి ఎలా ఉంది, తమ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటనే దాని మీద కూడా వారు విచారణ వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అయితే మరణించిన వారు ఒక్క కుటుంబానికి 20 లక్షలు ఎక్స్గ్రేషియా అయితే ప్రకటించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం తరఫున మరో 2 లక్షలు కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
మృతి చెందిన వారిని తిరిగి తీసుకురాలేం, కానీ వారి కుటుంబ సభ్యులకైతే పూర్తిగా ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని కూడా చంద్రబాబు హామీ ఇవ్వడం జరిగింది. అసలు దీనిపై అంటే అక్కడ ప్రాథమిక నివేదిక అంటే ఇప్పటి వరకు ఈ ప్రమాదం ఎలా జరిగిందని దాని మీద అయితే ప్రాథమిక నివేదిక అయితే ఇప్పటి వరకు బయటకు రాకపోవడం, కొంతమంది అయితే విమర్శలకు తాగుతుంది. ఇంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు అసలు ఈ పోలీస్ కానీ అసలు ఏం చేస్తున్నారు, ఇంతవరకు ఈ ప్రమాదానికి ముఖ్య కారణం ఇంకా తెలియరాకపోవడానికి అసలు ఎవరు వైఫల్యం అనే దాని మీద కూడా ఆరా తీయాలని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. అంటే జిల్లాలో అంటే మొన్న రాజమండ్రి కల్తీ పాల సంఘటనలో మరణించిన తర్వాత, అంటే కల్తీ పాలు తాగి మరణించిన తర్వాత పాలు సేకరణ కేంద్రాలపై అయితే దాడులు జరిగాయి. అలాగే ఏదైనా ప్రైవేట్ బస్సు మంటల్లో ఆ అగ్నికి ఆహుతైనప్పుడు ఆ ప్రైవేట్ ట్రావెల్స్ ఆఫీసులపై దాడులు చేస్తారు. ఇప్పుడు ఈ నేపథ్యంలో నిన్న జరిగిన ఈ మందుగుడి సామాగ్రి తయారీ కేంద్రంలో జరిగిన విస్ఫోటనం తర్వాత మందుగుడి సామాగ్రి తయారీ కేంద్రాలపై దాడులు చేస్తారా అనే ఒక ఆశాస్పదమైన కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. మొత్తం మీద అంటే జిల్లా అధికారులు ఈ బాధ్యతలు సక్రమంగా నిర్వహించాల్సిన జిల్లా అధికారులు ఇటువంటి ప్రమాదాలు జరిగిన తర్వాత మాత్రమే కళ్ళు తెరుస్తున్నారు. అసలు జరగకముందు వారు బాధ్యతను విస్మరిస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై చంద్రబాబు కూడా నేను సీరియస్ అవడం జరిగింది. ఈ నేపథ్యంలో పెద్దాపురం డిఎస్పీని అలాగే ఆర్డీఓని కూడా సస్పెండ్ చేశారు. అలాగే జిల్లా లేబర్ ఆఫీసర్ను అలాగే జిల్లా అగ్నిమాపక దళ అధికారిని కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. బాధ్యత రాహిత్యంగా వ్యవహరించడం వల్లే వీళ్ళు సస్పెండ్ చేస్తున్నామని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరోవైపు దీనిపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దీనికి బాధ్యులైన వారిని ఉపేక్షించబోమని కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. మరోవైపు అసలు దీనికి ముఖ్య కారణం ఏంటనేది ఇప్పటి వరకు ఇంకా ప్రాథమిక నివేదిక రాకపోవడం ప్రజల్లో అయితే ఆగ్రహం అయితే తెప్పిస్తుంది. ఈ రోజు ఇక్కడ 9 మంది అయితే ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 3 అత్యవసర విభాగంలో వైద్య సేవలు అందిస్తున్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. మరో 6 అయితే ఇంకా కోలుకునే పరిస్థితి ఉంది. వారికి ప్రాణాపాయం లేదని చెప్తున్నప్పటికీ కూడా అసలు పూర్తిగా కోలుకుంటే గానీ ఏం జరుగుతుందో చెప్పలేని అయోమయ పరిస్థితులు అయితే కాకినాడ GHS లో నెలకొన్నాయి. మరోవైపు తమ కుటుంబ సభ్యులకి ఏమైంది, ఎలా ఉన్నారు అనే దానిపై ఒక ఖచ్చితమైన నివేదిక కూడా అసలు ఖచ్చితమైన ప్రకటన కూడా చేయకపోవడం బాధితుల తాలూకా కుటుంబ సభ్యులను ఆందోళనకు గురి చేస్తుంది. ఈ సంఘటన అయితే తీవ్రంగా అంటే ఈ సంఘటన దేశవ్యాప్తంగా అయితే సంచలనం రేపింది. ఈ విస్ఫోటనం మొత్తం నిన్న సంఘటనా స్థలం వద్ద చూస్తే చాలా హృదయ విదారకంగా అనిపించింది. ఈ రోజు అంటే సామలకోటలో ఈ మృతదేహాలను అయితే మార్చురికి అయితే తరలించారు. అక్కడ శవ పంచనామాలు అయితే కూడా ప్రారంభమయ్యాయని చెప్తున్నారు. దాదాపు ఇప్పటికే 5 మృతదేహాలకైతే పోస్ట్ మార్టం నిర్వహించారు. వారి బంధువులకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. మిగిలిన మృతదేహాలను ఈ రోజు సాయంత్రానికల్లా పూర్తిగా పోస్ట్ మార్టం చేసి వారి బంధువులకు అప్పగించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తమే చూసుకున్నట్లయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇది ఒక పెద్ద ఘోర ప్రమాదంగా చెప్తున్నారు. ఈ ప్రమాదం నుంచి అందరూ అంటే గాయపడ్డ వారందరూ క్షేమంగా బయటపడాలని కూడా వారి ఇష్టదైవాలకు అయితే ప్రార్థిస్తున్న పరిస్థితి అయితే తూర్పుగోదావరి జిల్లాలో నెలకొంది. ఉదయ్, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వల్లే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి ఉన్నతాధికారులు అని చెప్పడం జరిగింది. అలాగే 4 అధికారులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఈ కాకినాడ డిఎస్పీ అలాగే పెద్దాపురం డిఎస్పీ అలాగే పెద్దాపురం ఆర్డీఓతో పాటు జిల్లా లేబర్ ఆఫీసర్ అలాగే జిల్లా అగ్నిమాపక అధికారిని కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడం కంటే చర్యలు తీసుకోవడం ఖచ్చితంగా తీసుకోవాలి. ప్రభుత్వ అధికారులు బాధ్యతాయుతంగా అయితే ప్రవర్తించాలని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు బాధ్యతారహితంగా ప్రవర్తించారు కాబట్టి ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. ఇన్ని కుటుంబాలు అయితే రోడ్డును పడ్డ పరిస్థితి అయితే నెలకొంది. ప్రభుత్వ అధికారులు వారి బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తే ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకోవాలని కూడా నేను చంద్రబాబు చెప్పడం జరిగింది. అంటే మనం మరొక ఉదాహరణ చెప్పుకోవచ్చు. నేను రాజమండ్రిలో కల్తీపాల సంఘటన జరిగింది. అక్కడ కల్తీపాలు తాగి సుమారు నలుగురు చనిపోవడం జరిగింది. వారు చనిపోయిన తర్వాత అధికారులు మేల్కొని పాలు సేకరణ కేంద్రాలపై అయితే దాడులు చేశారు. మరోవైపు ఏదైనా ప్రైవేట్ బస్సు మంటల్లో చిక్కుకోవడం లేకపోతే అందులో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం వాటి సంఘటనలు జరిగిన తర్వాత ఈ సంబంధిత అధికారులు అయితే ప్రైవేటు ట్రావెల్స్ ఆఫీసులపై అయితే దాడులు చేస్తారు. అలాగే ఇప్పుడు ఈ సంఘటన జరిగిన తర్వాత అంటే ఎంత భారీ విస్ఫోటనం జరిగిన తర్వాత మందుగుడి సామాగ్రి తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటనం జరిగిన తర్వాత ఇప్పుడు అధికారులు మేర్కొని ఇటువంటి తయారీ కేంద్రాలపై దాడులు చేయడం పరిపాటిగా మారుతుంది. ఇటువంటి ప్రాణ నష్టం జరిగిన తర్వాత కాకుండా
అసలు ముందస్తుగా ఎక్కడైనా సమాచారం వస్తే ఆ కేంద్రాలపై కానీ ఆ కార్యాలయాలపై కానీ దాడులు నిర్వహించి వాటిని కఠినంగా శిక్షించాలి. అప్పుడు మాత్రమే ఇటువంటి కట్టడి చేసే అవకాశం ఉంటుంది. ఇటువంటి ప్రాణ నష్టం, ఎంత భారీగా ప్రాణ నష్టం జరగకుండా చేసే అవకాశం కూడా ఏర్పడుతుంది శ్రీజ. ఉదయ్, ప్రభుత్వం ఏమైనా దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసే అవకాశం ఉందంటారా? నిన్న రాత్రి అయితే హోమ్ మినిస్టర్ అనిత అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ ఈ హాస్పిటల్లో అయితే క్షతగాత్రులు తాలూకా బంధువులను అయితే పరామర్శించారు. పూర్తిగా వారిని ఆదుకుంటామని చెప్పడం జరిగింది. నిన్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ ఆయనతో వాళ్ళ డిప్యూటీ సీఎం తో పాటు ఉన్నారు. అలాగే ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా నిన్న పవన్ కళ్యాణ్ వెంట ఉండి ఇక్కడ క్షతగాత్రులు తాలూకా బంధువులను అయితే ఆదుకుంటాము, ఎవరికి ప్రభుత్వం తరఫున పూర్తి సహాయం అందిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు దీని మీద ఎటువంటి విచారణ కమిటీ వేస్తున్నామని ప్రభుత్వం ప్రకటన చేయలేదు. అంటే ఈ రోజు ఇక్కడ కొద్దిసేపటి తర్వాత మిగిలిన ఉన్నతాధికారులు ఈ ఆసుపత్రిని అయితే రావడం జరుగుతుందని చెప్తున్నారు. ఇక్కడ బాధితులను పరామర్శిస్తారు. అలాగే వైద్యులకు వీరికి మెరుగైన వైద్య సహాయం అందించాలని ఇప్పటికే చంద్రబాబు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఏదైనా ప్రత్యేక చికిత్స అవసరం అయితే ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా తీసుకెళ్లాలి, వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలి. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం పూర్తిగా వీరి వైద్య సహాయంపై పూర్తిగా బాధ్యత తీసుకుంటుందని చంద్రబాబు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఏమైనా ప్రభుత్వం ఈ కమిటీలపై ఏమైనా ప్రకటన చేసే అవకాశం ఉంటుందా ఉండదా అనేది వేచి చూడాలి శ్రీజ. ఉదయ్, ఫైర్ సేఫ్టీ పాటించకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందంటారా? ఖచ్చితంగా ఇటువంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చాలా మందుగుడు తయారీ కేంద్రాలు అయితే ఉన్నాయి. అక్కడ కనీసం ఈ సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించకుండా ఇక్కడైతే ఇటువంటి తయారు చేస్తూ ఉంటారు. కేవలం అక్కడ ఇసుక బస్తాలు, ఇసుక బకెట్లు తప్ప ఏమీ కనిపించిన పరిస్థితి. కొంచెం నీళ్లు, ఒక పక్క నీళ్లు తొట్లు అయితే కనిపిస్తాయి. ఇప్పుడు ఈ గ్యాస్ సిలిండర్లు కానీ ఏవి అందుబాటులో ఉంచరు. అలాగే ఇక్కడ పనిచేసే కార్మికులకు కూడా ఎటువంటి రక్షణ ఉండదు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఇటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో అయితే ఇక్కడ కార్మికులు పనిచేస్తూ ఉంటారు. ఈ లేబర్ సంబంధించిన ఆఫీసర్లు కూడా ఎటువంటి దాడులు నిర్వహించకుండా వాళ్ళు తూతూ మంత్రంగా అయితే దాడులు నిర్వహిస్తారు. కేవలం వాళ్ళు ఉన్నామని చెప్పుకోవడానికి మాత్రమే, ఉద్యోగం చేస్తున్నామని చెప్పుకోవడానికి మాత్రమే అక్కడ ఈ దాడులు నిర్వహిస్తారు. కానీ ఎటువంటి కేసులు అయితే నమోదు చేయట్లేదు. మొత్తం మీద ఇక్కడ ఏమీ బాధ్యతారాహిత్యంగా అధికారులు వ్యవహరించడం వల్లే, వారి బాధ్యతను విస్మరించి ప్రవర్తించడం వల్లే ఇంత పెద్ద విస్ఫోటనం జరిగిందని అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుపై అయితే పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే వారు కళ్ళు తెరుస్తున్నారు, తూతూ మంత్రంగా దాడులు నిర్వహిస్తారు తప్ప ఇదంతా తర్వాత కొద్ది రోజుల తర్వాత పూర్తిగా మర్చిపోతారు. వీరు సక్రమంగా బాధ్యతలు నిర్వహిస్తే ఇటువంటి సమస్యలు పునరావృతం కావని కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది శ్రీజ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ఉదయ్.